రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇవాళ దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది. చివర్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులే అయినప్పటికీ ఆ స్కోర్ ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది. అయితే భారత బ్యాట్స్మెన్ పట్టుదల ముందు కివీస్ ఎత్తుగడలు పనిచేయలేదు. టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు. హిట్ మ్యాన్ 83 బంతుల్లోని 7 4s 3 6 తోటి 76 పరుగులు చేశాడు. మరో ఓపెన్ శుభ్మన్ గిల్ 31 పరుగులు చేయగా మంచి ఫామ్ లో ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 4లు 2 6లతో 48 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34, జడేజా 9 తలో చేయి వేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లలోని మిచెల్ శాంటర్న్ 2, మైకెల్ బ్రెజ్వెల్ 2, కైల్ జెమిసన్ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. కాగా ఈ టోర్నీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు టోర్నీలో ఒక్కసారి కూడా టాస్ గెలవకుండానే ఏకంగా టైటిల్ నెగ్గడం విశేషం.